హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా బాబుని చూడడానికైతే వెళ్తున్నాను. విజిటింగ్ అనేది ఉన్నది. సో చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే హాస్టల్ గురించి కూడా డీటెయిలింగ్గా చెప్దామని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కొంతమందికైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చేరుతుందని చెప్పి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను హైదరాబాద్ నుంచి మొయినాబాద్ లొకేషన్కి వెళ్తున్నానండి. మా బాబు హాస్టల్ వచ్చేసి శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్. ఇది వచ్చేసి నియర్ బై చిలుకూరులో ఉంటుంది. చేవెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు దీని గురించి. కళాధామం అని ఉంటుంది కదా, కళాధామం పక్కకే హాస్టల్ అనేది ఉంటుంది మా అబ్బాయిది. రైడ్ అనేది బుక్ చేసుకుని వెళ్తున్నాను. మొత్తం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కకుండా మనం 2 వీలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి పక్కన ఉన్న సర్వీస్ రోడ్లోంచి అయితే మనం వెళ్తున్నాము. సో దారి అంతా ఇలా ఉంటుంది. అలా అని రోడ్డు బాగాలేదనుకుంటే ఏం లేదు, చాలా బాగుంటుంది వే అనేది. సో ఇలా అవుటర్ రింగ్ రోడ్ నుంచి కూడా మీకు యారో మార్క్ చూపిస్తున్నాను, ఎలా టర్న్ అవ్వాలి ఏంటి అన్నది కూడా డీటెయిలింగ్గా వే అనేది. నెక్స్ట్ ఇంకా చిలుకూరు యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ వేకి అయితే వెళ్ళాలి. ఇదేనండి కళాధామం అనేది. దీని పక్కకే హాస్టల్ ఉంటుంది. చాలామంది విజిటింగ్ చేస్తారండి. వెకేషన్గా కూడా సాటర్డే సండేస్ వీక్ ఆఫ్ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు కానీ బయట నాన్ లోకల్స్ కానీ చాలామంది వస్తారు చూడడానికి. టెంపుల్ ఏం లేకపోయినా కానీ లోపల శివుడు ఉంటాడు, కానీ సరౌండింగ్స్ అనేది చాలా బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలామంది వస్తారు. హాస్టల్ క్యాంటీన్లో ఏమేమి ఉంటాయని చెప్పేది ఇక్కడ మీకు మెనూ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ టోకెన్ తీసుకుని ఫుడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. పిల్లలకి ఏమైనా కావాలన్నా మనం తీసుకోవాలనుకున్నాం. అలాగే పేరెంట్స్ పిల్లల కోసం గేట్ ముందర వెయిట్ చేస్తున్నారండి. టైం అవుతుంది కదా, సో అందరూ ఎవరి మట్టుకు వాళ్ళ పిల్లల కోసం చాలా ఆత్రంగా పెద్ద పెద్ద బ్యాగులు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, స్నాక్స్ అవన్నీ తీసుకుని వచ్చారు. పిల్లలకి నీడ్స్ ఏమేమి అవసరమో చాలా వెయిట్ చేశారు. వాళ్ళు అన్న టైం కన్నా బిఫోర్ వచ్చేసారు కాబట్టి వెయిట్ చేస్తానండి. వాళ్ళు టైంకి ఓపెన్ చేసి జస్ట్ ఒక 5 minutes ముందు గేట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇది అప్పటి వరకు ఇలా ఎండలో పేరెంట్స్ అనేది వెయిట్ చేశారు. ఎవ్రీ 1 monthకి ఒకసారి పేరెంట్స్ విజిట్ అనే ఉంటుంది. విజిట్లో కూడా మనం ఎగ్స్, గార్లిక్, ఆనియన్, నాన్ వెజ్ ఇవన్నీ మనం తీసుకెళ్ళకూడదండి. తీసుకెళ్తే మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండానే మన బాబుని అనేది టెర్మినేట్ చేయడం జరుగుతుంది. అంటే టీసీ ఇచ్చి పంపించేస్తారనమాట. అందుకే మనం అవన్నీ తీసుకెళ్ళకూడదు. చెకింగ్ అయితే కూడా ఉంటుంది, సీనియర్స్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. సో చాలా ఓపెన్ గ్రౌండ్ ఉంటుందండి, ఎక్కడైనా కూర్చోచ్చు. పిల్లలు అయితే వస్తున్నారు కదా, మా బాబు అయితే ఆ సెక్షన్లో ఉంటాడు, అక్కడి నుంచి వస్తున్నాడు. వాడి కోసం వెళ్తున్నాను అనమాట. నేను వస్తాడము ముందు పికప్ చేసుకుందామని. లేదు అంటే తన ఎంట్రన్స్ గేట్కి దగ్గరికి వెళ్ళిపోయి వెతుకుతాడు. ఎవరో ఒకరు ఫోన్ తీసుకుని ఫోన్ నుంచి నాకు కాల్ చేస్తాడు, మమ్మీ ఇక్కడ ఉన్నానని చెప్పి. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈరోజు ఫాస్ట్గా వచ్చి నేను అయితే పికప్ చేసుకోవడం జరిగింది. చాలా సాడ్గా పెట్టుకున్నాడు. ఇది ఇంకా వెళ్ళిపోయే మూమెంట్ అనమాట. నేను ఇంకా వెళ్ళిపోతున్నానంటే చాలా బాధగా పెట్టుకున్నాడు ఈ వీడియో అనేది. సో అందరూ పేరెంట్స్ వచ్చి ఇలా పిల్లలతో సరదాగా కాసేపు టైం స్పెండ్ చేస్తారండి, 3 to 4 hours. కొద్దిసేపు వాళ్ళకి రిలాక్సింగ్ ఉంటుంది, మనతో పాటు ఉంటే వాళ్ళు కదా ఇంటి దగ్గర ఉన్నట్టు. సో అప్పుడప్పుడు విజిట్ కూడా రావచ్చు మధ్యలో. సో ఇంకా ఇన్ఫర్మేషన్ అయినా కావాలంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.